నెక్స్ట్ లుక్ కోసమా ఈ ముస్టాచ్ బియర్డ్? ముస్టాచ్ బియర్డ్ ఏం లేదు, పార్లర్కి వెళ్ళలేదు అంతే. ఓకే. యూ డూ గెట్ ఆర్ మీరు చేయించుకున్నారా? ఎలా చేయించుకుంటారండి, గ్లాండ్స్ లేకపోతే ఎట్లా చేయించుకుంటారండి? కొంతమందికి ఇలాగా లేజర్ చేసి రావడం అలా అలా. లేదండి, నేను లేజర్కి వెళ్ళలేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఎంబీఏ అయిపోయాక గోల్డ్ మెడల్ వచ్చాక గుండు చేయించుకున్నా. దట్స్ ఫస్ట్ టైం ఐ ఎవర్ హ్యాడ్ గుండు అనమాట. తిరుపతి ఫస్ట్ టైం నేను తిరుపతి వెళ్ళింది ఎంబీఏ తర్వాత. చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు, అప్పుడు మామూలు బ్లేడ్తో ఇలా అన్నారు. సో ఇక్కడికి ఎక్కువైంది రావడం. ఓకే. నెమ్మదిగా అంటే షూటింగ్ ఉంటే చేయించుకుంటాను, లేకపోతే ఇలా తిరిగేస్తుంటాం అంతే గాలి దుమారం. అంటే అందరు చాలా మంది లేడీస్కి ఉంటుందండి ఇప్పుడు ఫేషియల్ హెయిర్, అందరికీ ఉంటుంది. బిఫోర్ ఐ హ్యాడ్ పీసీఓడి, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. సో ఎప్పటికప్పుడు తీయించుకోవడం అంతే. మ్యాక్సిమం ఐ బీ మై న్యాచురల్ సెల్ఫ్. లైట్గా వస్తుంది, మళ్ళీ థ్రెడింగ్ ఏదో ఒకటి చేసేస్తారు, వెళ్ళిపోద్ది అంతే. సూట్స్ మాల్ ఉన్నప్పుడైతే పార్లర్కి అది వెళ్ళాం కదా, సో అప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అంతకన్నా లైట్గా వస్తుంది, మళ్ళీ పోద్ది, పట్టించుకోకూడదు దాన్ని. క్యారెక్టర్కి అలా కావాలి అంటే ఉంచేస్తారు. క్యారెక్టర్కి అలా కావాలని ఎందుకు ఉంటుందండి? మేబీ లేదు, ఉండదు. క్యారెక్టర్ కావాలని అస్సలు ఉండదు. మేబీ ఇండియన్ సినిమాస్లో ఉండదేమో. చాలా లైట్గా ఉంటుంది అంతే. ఇప్పుడు టీనేజ్ వాడికి వచ్చినంత ఉంటుంది అంతే, అంతకన్నా ఎక్కువ రావు, అమ్మాయిలకి రావు ఎక్కువ. హౌఎవర్ ఈవెన్ ఇఫ్ వి గెట్ ఇట్ డన్ డైలీ ఆల్సో వీ వోంట్ గెట్ ఇట్ దట్ మచ్. వెళ్ళకపోతే ఇంకో మ్యాక్సిమం ఎంత వస్తుంది అంతే, అంతకన్నా ఎక్కువ. మరి గడ్డాలు మిసాలు చెప్పండి అనేలా ఏముండదు. సో అప్కమింగ్ మూవీస్ అది ఇట్టున్నాడు జాగ్రత్త, చూడమని, శోభన్ బాబు, ఇంకోటి ఇది పోలీస్ది ఉంది కదా, దాని టైటిల్ ఏంటో నాకు తెలియదు యాక్చువల్లీ. నందు ఈజ్ ద హీరో ఐ గెస్. ఓకే. ఇంకోటి శ్రీకాంత్ గారి సినిమా ఒకటి ఉంది, మన ప్రవీణ్ సత్తారుది రాజశేఖర్ గారితో ఆ మూవీ ఒకటి ఉంది. ప్రస్తుతానికి ఉన్నాయి రిలీజెస్ అన్నీ. ఆల్మోస్ట్ డబ్బింగ్, యా ఇంకొక 2 డబ్బింగ్ చెప్పాలంతే, మిగతా అన్నీ అయిపోయింది. లైఫ్ ఇంట్రెస్టింగ్గా అలా సాగుతుందండి. అండ్ ఫెబ్ ఫస్ట్ 15 డేస్లో ఒక 2-3 మ్యూజికల్ నైట్స్ ఉన్నాయి. ఫైన్ గోయింగ్ ఆన్. అండ్ ఫెబ్ 5th ఏమో క్రికెట్ మ్యాచ్ ఉంది. గోస్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ అండి. ఇంతసేపు మాట్లాడి ప్రశాంతంగా మాట్లాడతాం. అంటే ఇంటర్వ్యూస్ ఇట్లా అలాగే ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇంటర్వ్యూస్ అని పెట్టుకోకుండా ఐ డ్రీమ్స్ డిస్కషన్ అని పెట్టుకోవచ్చు. చిట్ చాట్ అలాగే ఉంటుంది అంతే. జస్ట్ అ ఫ్రెండ్లీ టాక్, వాట్ వీ షేర్ విత్ ఫ్రెండ్స్ అంతే, అలాగే ఉంటుంది అంతే. మేబీ బయట ఉన్న వాళ్ళు స్నిగ్ధ గురించి కొంచెం కొంచెం తెలియని వాళ్ళు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా ఐఎమ్ వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్, చాలా తెలిసే ఉంటుంది. మేబీ మన ఇంటర్వ్యూ ద్వారా కూడా ఇంకొంచెం తెలిసేవాళ్ళు, ఇంకా చాలా తెలుసు. కొంచెం చాలా తెలుస్తుంది. Thank you so much for coming. My pleasure. Hi, this is Snigdha. Watch my exclusive personal interview only on iDreams and do subscribe.